ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు రేఖాంశాల గురించి రెండవ భాగాన్ని చూద్దాం. అయితే నేను టిక్స్ అండ్ ట్రిప్స్ ద్వారా చెప్తామనుకున్నాను, కానీ కొద్దిమంది ఫ్రెండ్స్ ఆ టాపిక్ని ఎక్కువసేపు అంటే టాపిక్ వైజ్గా చెప్పండి, టిక్స్ ద్వారా లేకున్నా పర్వాలేదు అన్నారు. కాబట్టి ఒక రేఖాంశాలకు మాత్రం ఇంతకుముందు ఆల్రెడీ టిక్స్ ద్వారా నేర్పించాను. ఇప్పుడు మాత్రం జనరల్గా దాని టాపిక్ ఏంటి అనేది నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్. భూమిపై తూర్పు రేఖాంశాల సంఖ్య అంటే తూర్పు భాగాన 180, పశ్చిమ భాగాన 180 ఉంటాయి. మొత్తం ఎన్ని రేఖాంశాలు అంటే 360. రేఖాంశాలలో గరిష్ట విలువ 180 డిగ్రీలు, అదేవిధంగా కనిష్ట విలువ 0 డిగ్రీలు. రేఖాంశాలను అర్ధవృత్తాలు అంటారు. అంటే వృత్తం ఇలా ఉంటే అది సగంగా ఉంటుంది కాబట్టి వాటిని అర్ధవృత్తాలు అంటారు. ఒక రేఖాంశానికి మరొక రేఖాంశానికి మధ్య దూరాన్ని ఖచ్చితంగా చెప్పలేము. భూమధ్య రేఖ వద్ద ఒక రేఖాంశానికి మరొక రేఖాంశానికి మధ్య దూరం 121 డిగ్రీల కిలోమీటర్లు. అదే ఒక అక్షాంశానికి మధ్య దూరం 111 డిగ్రీలు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? 3 నామాలుగా గుర్తుపెట్టుకోవాలి. అక్షాంశానికి అయితే 111, ఇదైతే 121 కిలోమీటర్లు. 0 డిగ్రీ రేఖాంశానికి తూర్పు వైపు తిరిగే కొలది సమయాన్ని కలుపుతూ పోవాలి. అంటే తూర్పు వైపుకు వెళ్తూ ఉంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నామనుకోండి, ఇలా వెళ్తూ ఉంటే తూర్పు వైపుకు వెళ్తూ ఉంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి కలుపుతూ వెళ్ళాలి. అదేవిధంగా వెనక్కి వెళ్తూ ఉంటే సమయం అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి తీసేస్తూ ఉండాలి. భూభ్రమణ దిశ పశ్చిమం నుండి తూర్పుకు వెళ్తూ ఉంటుంది. భూమి 1 డిగ్రీ రేఖాంశం తూర్పు వైపు తిరగడానికి పట్టే సమయం 4 నిమిషాలు. ఇదే విధంగా 2 డిగ్రీలకైతే 8 నిమిషాలు, 3 డిగ్రీలకైతే 12 నిమిషాలు. మనం ఈ విధంగా చేస్తూ పోతే 15 డిగ్రీలకైతే 60 నిమిషాలు, అంటే 1 గంట పడుతుంది ఫ్రెండ్స్. అదే 30 డిగ్రీలు అయితే 2 గంటలు పడుతుంది. అదే మొత్తం 360 ఉన్నాయి కాబట్టి 24 గంటల సమయం పడుతుంది. ఇలాంటి లెక్కను కంపల్సరీగా మనకు ఎగ్జామినర్ మనకు టెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ పైన మీరు దృష్టి పెడతారని అనుకుంటున్నాను. అదేవిధంగా నోట్ చూడండి. భూమి ప్రతి 15 రేఖాంశాల తూర్పు వైపుకు తిరగడానికి పట్టే సమయాన్ని ఒక కాలమండలం అని అంటారు. భూమిపై మొత్తం కాలమండలాల సంఖ్య 24. మనం అట్లాస్లో చూస్తే ఆ కాలమండలాలు ఎన్ని ఉన్నాయనేది మనం చూడవచ్చు. 24 ఉంటాయి మొత్తం. భూమిపై అధిక కాలమండలాలు ఉన్న దేశం ఫ్రాన్స్. ఒకప్పుడైతే రష్యా ఉండేది, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఫ్రాన్స్ 12 కాలమండలాలతో ఉంది. అదేవిధంగా యుఎస్ఏ 11 కాలమండలాలు, అంటార్కిటిక్ 10 కాలమండలాలు, రష్యా 9 కాలమండలాలు. రేఖాంశ అంటే ఇది వరుస క్రమంలో ఈ విధంగా ఉంది. ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్నాము, యుఎస్ఏ వెళ్ళింది, అలాగే అంటార్కిటికాకి, రష్యాకి కూడా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా మనం చిన్న క్లూ ద్వారా గుర్తుపెట్టుకోవాలి. రేఖాంశాల వలన కాల వ్యత్యాసాలను అంచనా వేయవచ్చు. అదేవిధంగా అంతర్జాతీయ ప్రామాణిక కాలమాన రేఖ లేదా గ్రీనిచ్ రేఖ లేదా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైమ్ లైన్ అని కూడా అంటాం. 0 డిగ్రీ గ్రీనిచ్ రేఖ అంతర్జాతీయ కాలమాన రేఖ. ఒక దేశం మధ్య గుండా పోయే రేఖాంశాన్ని ఆ దేశ ప్రామాణిక కాలమాన రేఖగా పిలుస్తారు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రామాణిక కాలమాన రేఖ 67.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. అదే మన ఇండియాకి అయితే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఎందుకు ఇలా 67.5 అయింది? మనకంటే వెనక్కి అంటే పశ్చిమం వైపుకు ఉంది కాబట్టి దీని రేఖాంశాల తక్కువ ఉంది. ఆఫ్ఘనిస్తాన్కి గ్రీనిచ్కి మధ్య సమయం 4.5 గంటల నిమిషాలు ఉంటుంది. అదే మన ఇండియాకి గ్రీనిచ్కి అయితే 5.5 గంటల సమయం మనం ముందుగా ఉంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీరు ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఇది చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పటికి 99 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. 100 అయినప్పుడు నేను మీ ముందుకు వస్తానని చెప్పాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్.